నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. పశ్చిమాసియాను రావణకాష్టంగా మార్చిన యుద్ధానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడ్డాయి. 5 రోజుల బ్రేక్ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఓ 15 అంశాలతో శాంతి ఒప్పందాన్ని తయారు చేయగా అది ఇరాన్కి చేరడం, ఇరాన్ చర్చలకు సై అంటూనే తాను కొన్ని షరతులు పెట్టడంతో ఇక యుద్ధ విరమణకి దారి ఏర్పడ్డట్లయింది. ఇంతకీ ట్రంప్ పెట్టిన ఆ 15 పాయింట్స్ పీస్ డీల్లో ఏముంది? ట్రంప్ 15 పాయింట్స్ పీస్ డీల్. గల్ఫ్ వారికి ఇక ఎండ్ కార్డ్ పడుతుందా? తాత్కాలిక విరామం పూర్తి విరమణగా మారుతుందా? మా దాడులు మావేనంటోన్న ఇజ్రాయెల్ వైఫల్యాన్ని దౌత్య విజయంగా చెప్పొద్దంటూ ట్రంప్కి ఇరాన్ షాక్. పీకల్లోతు కష్టాల్లోంచి బయటపడేందుకు పీస్ డీల్. ఇన్ని సందేహాలు, ప్రశ్నల మధ్య ఇరాన్ వార్ ఓ లాజికల్ ఎండ్ దిశగా సాగుతున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు ఇరాన్ ఈ శాంతి ప్రణాళికను లెక్క చేయనట్లు కనిపిస్తున్నా యుద్ధం ఆగిపోవాలి అనేదే ప్రపంచ దేశాల అభిప్రాయం. ఇంకా సాగదీస్తే అది మొదటికే మోసం వస్తుందని ఇరాన్కి కూడా తెలుసు. అయినా కూడా కాస్త బెట్టు ప్రదర్శిస్తుంది అనేది పరిశీలకుల అభిప్రాయం. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుద్ధ విరమణ కోసం ఓ 15 సూత్రాల ప్రణాళిక రచించారు. అమెరికా ప్రతిపాదించిన ఈ 15 అంశాల ప్రణాళికలో ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతపై కఠినమైన షరతులు విధించింది. అందులో ప్రధానంగా ఇరాన్లోని అత్యంత కీలకమైన నటాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డో అణు కేంద్రాలను పూర్తిగా మూసివేయాలని కోరింది. అలాగే ఇరాన్ గడ్డపై ఎలాంటి యురేనియం శుద్ధి ప్రక్రియ చేపట్టకూడదని పేర్కొంది. అణు కేంద్రాలకు సంబంధించి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీకే పూర్తి స్థాయి పర్యవేక్షణ అధికారం ఇవ్వాలని అమెరికా గట్టిగా నొక్కి చెప్పింది. అంతేకాదు, బాలిస్టిక్ క్షిపణుల తయారీ, ప్రయోగాలను తక్షణమే నిలిపివేయాలని కూడా సూచించింది. ఇరాన్ మద్దతు ఉన్న వివిధ సాయుధ గ్రూపులకు నిధులు, ఆయుధాలు సరఫరా చేయడం, శిక్షణ ఇవ్వడం ఆపేయాలని ట్రంప్ కాల్పుల విరమణ ప్రణాళికలో పొందుపరిచారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధిని నిరాటంకంగా చమురు రవాణా కోసం పూర్తిగా తెరిచి ఉంచాలని స్పష్టం చేశారు. ఈ పీస్ డీల్ని ట్రంప్ ప్రకటించడానికి కూడా ఓ నేపథ్యాన్ని చెప్తున్నారు పరిశీలకులు. అమెరికాలోనే ట్రంప్ ప్రజాదరణ భారీగా తగ్గిపోయిందని, దాంతోపాటే అసలు యుద్ధం, దాని పర్యవసానాలపై జనం తిట్టుకుంటున్నారంటూ లేటెస్ట్ సర్వే ఒకటి ఘోషించింది. ఇరాన్ వార్తో పాటు పెరిగిన చమురు ధరల నేపథ్యంలో స్వదేశంలో డొనాల్డ్ ట్రంప్కు ఉన్న ప్రజాదరణ రికార్డు స్థాయిలో 36% పడిపోయినట్లు రాయిటర్స్ ఇపోసస్ పోల్లో వెల్లడైంది. ఈ మధ్యనే 4 రోజుల పాటు నిర్వహించిన ఈ పోల్లో 36% అమెరికన్లు మాత్రమే ట్రంప్ చర్యల్ని సమర్థించినట్లు తేలింది. గత వారం ఇదే ట్రంప్ను 40% మంది సమర్థించారు. అంటే కేవలం వారం రోజుల వ్యవధిలో ట్రంప్ నిర్ణయాలకు ఆదరణ 4% తగ్గిపోయింది. ఈ సర్వేలను ట్రంప్ లెక్కపెట్టే రకం కాకపోయినా యుద్ధంలో అమెరికా సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించడం, దాంతోపాటే ఇతర దేశాల నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో వీలైనంత తొందరగా ఈ 15 పాయింట్ పీస్ డీల్ డ్రాఫ్ట్ చేశారు అంటున్నారు. అయితే మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం అమెరికాతో ప్రస్తుతానికి కలిసి వస్తున్నట్లు లేదు. తన దారి తానే అన్నట్లుగా ఇరాన్పై దాడులు చేస్తోంది. శాంతి చర్చల ముసుగులో ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని, ఉగ్రవాద కార్యకలాపాలను రహస్యంగా ముందుకు తీసుకువెళ్లే ప్రమాదం ఉందని ఇజ్రాయెల్ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే అమెరికా చర్చలు జరుపుతున్నప్పటికీ తాము మాత్రం స్వతంత్రంగా సైనిక చర్యలు కొనసాగిస్తామని ప్రకటించింది. అయితే ఓసారంటూ పీస్ డీల్కి ఇరాన్ దిగి వస్తే ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ కూడా సీన్ నుంచి తప్పుకుంటుందనేది చరిత్ర చెప్పిన సత్యం. మరోవైపు ఈ శాంతి ప్రణాళిక ఇతరత్రా చర్చలలోకి భారత్ కూడా రంగంలోకి దిగొచ్చు. ఈ మేరకు అమెరికా కూడా సిగ్నల్స్ ఇచ్చింది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన ప్రధాని మోదీతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే
ఈ 15 సూత్రాల శాంతి ఒప్పందం ప్రకటన రావడం గమనించదగ్గ అంశం. ఈ మేరకు ప్రధానమంత్రి మోదీ కూడా ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఈ డీల్ ఎందుకు కీలకం? ట్రంప్ తయారు చేశారని మాత్రమే కాదు, ప్రపంచమంతా కోరుకుంటోంది యుద్ధం ఆగాలని. విలవిలలాడుతున్న ఆసియా దేశాలు. ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా యుద్ధం ప్రపంచ ముడి చమురు సరఫరా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి మార్గంలో ఉద్రిక్తతలు పెరగడంతో అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయి. ఈ ప్రభావం పాకిస్తాన్ నుంచి ఈజిప్ట్ వరకు అనేక దేశాలను సంక్షోభంలోకి నెడుతోంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతోంది. మరోవైపు ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే ఈజిప్ట్ కూడా పెరిగిన ధరలతో సతమతమవుతోంది. భారాన్ని తట్టుకోలేక ప్రభుత్వం ఇంధన సబ్సిడీలను తగ్గించే యోచనలో ఉండడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొన్ని దేశాలకే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని అనేక దేశాల్లో ఇంధన ధరల పెరుగుదల విద్యుత్ ఉత్పత్తి, వ్యవసాయ రంగాలను దెబ్బతీస్తోంది. ఇది భవిష్యత్తులో ఆహార సంక్షోభానికి దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $120 నుంచి $130లకు చేరితే అభివృద్ధి చెందుతున్న దేశాల విదేశీ మారక నిల్వలు వేగంగా కరిగిపోతాయని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది ఆయా దేశాల కరెన్సీ విలువ పతనానికి, అప్పుల భారం పెరగడానికి దారితీస్తుంది. మొత్తంగా ఈ యుద్ధ భారాన్ని సంపన్న దేశాల కంటే పేద, మధ్యతరగతి దేశాలే ఎక్కువగా మోస్తున్నాయని స్పష్టమవుతోంది. అందుకే ట్రంప్ పీస్ డీల్పై చాలా దేశాలు ఆశలు పెట్టుకున్నాయి. అమెరికా యుద్ధాలను మొదలు పెట్టడంలో పీస్ డీల్ మేకింగ్ విషయంలో దిట్ట అనే సంగతి గత 2 ఏళ్లలో ప్రపంచానికి బాగా అర్థమైంది. ఇప్పటి గల్ఫ్ వార్ కూడా అదే క్రమంలో చూడాలి. 2027 జనవరిలో ఇజ్రాయిల్, హమాస్ మధ్య మొదలైన సీజ్ ఫైర్లోనూ ట్రంప్ తన 20 పాయింట్స్ ఫ్రేమ్వర్క్ అమలు చేశారు. ఆ తర్వాత అక్టోబర్లో పూర్తిస్థాయి యుద్ధ విరమణగా మారడంలో ట్రంప్ డ్రాఫ్టే కీలకంగా మారింది. ఇక ఎడతెగని రష్యా యుక్రెయిన్ వార్లోనూ ట్రంప్ 28 అంశాలతో ఓ శాంతి ఒప్పందాన్ని రచించారు. ఆ తర్వాత అదే 20 సూత్రాల ప్రణాళికగా మారింది. ఇప్పటికీ యుద్ధమైతే పూర్తిగా ఆగలేదు, కానీ గతంలో ఉన్న తీవ్రత మాత్రం లేదు. ఈ కోణంలోనే ఇప్పుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందం హాట్ టాపిక్గా మారింది. మరి అమెరికా పంపిన శాంతి సందేశానికి ఇరాన్ రిప్లై కూడా అదే స్థాయిలో ఉంది. తనకి 8 షరతులున్నాయని, వాటిని కనుక సాటిస్ఫై చేస్తే యుద్ధం ఆపడానికి ఏ అభ్యంతరమూ లేదని ప్రకటించింది. ఇరాన్ పెట్టిన ఆ షరతులు చూసినప్పుడు ఈ పీస్ డీల్ అంత తొందరగా కుదరదేమో అనిపించక మానదు. ఎందుకంటే ఇరాన్ కండిషన్స్ ఆ స్థాయిలో ఉన్నాయి. మరి ఇంతకీ ఇరాన్ పెట్టిన ఆ 8 కండిషన్స్ ఏంటి? హావ్ ఎ లుక్. ఇరాన్ నుంచి గిఫ్ట్ వచ్చిందన్న ట్రంప్, ఫెయిల్యూర్ని సక్సెస్ గా చెప్పుకోవద్దన్న ఇరాన్, శాంతి చర్చలకి ఓకే కానీ కండిషన్స్ అప్లై అంటోన్న ఇరాన్, మీ శాంతి చర్చలతో సంబంధం లేదన్న ఇజ్రాయిల్. ప్రపంచమంతా ఈ గల్ఫ్ వార్ ఆగిపోవాలని కోరుకుంటున్న వేళ ఇరాన్ శాంతి చర్చలకు సిద్ధమే అనే సంకేతాలు పంపేసింది. అయితే అది అమెరికా అనుకున్నంత ఈజీగా ట్రంప్ ప్రతిపాదించిన 15 సూత్రాల ప్రణాళికకి అనుగుణంగా అయితే లేవు. అయినా సరే ఓసారంటూ చర్చలకు సిద్ధం అన్నారంటే యుద్ధం కొనసాగుతుందనే భయం స్వల్పంగా అయినా తగ్గినట్లే భావించాలి. ఇరాన్ కేవలం అమెరికా సైనిక స్థావరాల మూసివేతతోనే సరిపెట్టలేదు. తమపై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తోంది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ప్రస్తుతం ప్రత్యక్ష చర్చలు జరగడం లేదు. పశ్చిమాసియాలోని మధ్యవర్తుల ద్వారా ఇరు దేశాలు పరోక్షంగా తమ సందేశాలను ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా తన డిమాండ్ల జాబితా పంపింది. ఈ సందేశాల మార్పిడిలో టర్కీ, ఈజిప్ట్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆయా దేశాలే తెలిపాయి.
ఎండ్లెస్ వార్స్, అంతులేని యుద్ధానికి దిక్కకూడదు. మనం ఏదో చేసాం, కొంతవరకు సాధించాం, తర్వాత చూద్దాం. ఇలాగ అంతులేని యుద్ధాలు అయితే అక్కడ దిగబడిపోతున్నాం. ఈ యుద్ధం మనకి నెగిటివ్ అయిపోతుంది. ఆఫ్ఘనిస్తాను, వియట్నాం అనుభవాలు జ్ఞాపకం ఉన్నాయి. సో గ్యారంటీగా ఇవి ఇరానియన్స్ ఒప్పుకున్నా లేకపోయినా కొన్ని షరతులకి అమెరికా మాత్రం ఒక రకంగా ఆగిపోతుంది. ఇజ్రాయెల్ కంటిన్యూ అవుతుందా లేదా అది వేరే విషయం, కానీ ఇది సక్సెస్ అవటానికి కూడా ఉన్నది. ఎందుకంటే ఇరాన్కి కూడా ఇప్పుడు శాంతి రాకపోతే మొత్తం వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ రెజీమ్ ఎవరైతే 47 సంవత్సరాలు పరిపాలించారో ఆ సిస్టమ్ అంతా ఫెయిల్ అయిపోతుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇరాన్ ప్రధాన డిమాండ్లని 8గా వర్గీకరిస్తే అవి ఇలా ఉన్నాయి. 1. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలన్నీ మూసివేయాలి. 2. తమపై జరిగిన దాడులకు అమెరికా, ఇజ్రాయిల్ నష్టపరిహారం చెల్లించాలి. 3. వ్యూహాత్మకమైన హర్ముజ్ జలసంధిపై తమకు నియంత్రణ ఇవ్వాలి. 4. సుయాజ్ కెనాల్ తరహాలో ఈ మార్గం గుండా వెళ్లే నౌకల నుంచి రుసుము వసూలు చేసే అధికారం కల్పించాలి. 5. భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగవని హామీ ఇవ్వాలి. 6. ఇరాన్ మిత్రపక్షమైన లెబనీస్, మలేషియా, హెజ్బొల్లాపై ఇజ్రాయిల్ దాడులను ఆపాలి. 7. తమపై విధించిన అన్ని ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలి. 8. తమ క్షిపణి కార్యక్రమాన్ని పరిమితం చేసే ఎలాంటి చర్చలు ఉండకూడదు. ఈ 8 డిమాండ్లను పరిశీలిస్తే వాటిలో ఆర్థికపరమైన ఆంక్షలు ఎత్తివేయడం అనేది అమెరికా చేతిలో పని. అలానే అణ్వస్త్ర కార్యక్రమం అనేది కూడా క్షిపణుల తయారీ గురించే అయితే అమెరికా దానికి కూడా అంగీకరించవచ్చు. అంతేకాకుండా ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని 5 ఏళ్ల పాటు నిలిపివేసేందుకు కూడా సుముఖంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. అలానే యురేనియం శుద్ధి చేయడం పూర్తిగా కాకుండా వాటి స్థాయిని తగ్గించే అవకాశం కనిపిస్తోంది. అలాగే అణు స్థావరాల్ని IAEA తనిఖీలకు అనుమతించనుంది. ఇక ఇరాన్ పెట్టిన షరతులలో దాడులకు నష్టపరిహారం గురించి మాత్రం అమెరికా ఆ బాధ్యతను నాటో సహా ఇతర దేశాలపై నెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు తొలగించాలనే షరతు మాత్రం అమెరికా అంగీకరించకపోవచ్చు. ఈ ప్రాంతంలో ఇరాన్ ఆధిపత్యం పెరగకూడదనే గల్ఫ్ దేశాలు కూడా కోరుకుంటున్న సందర్భంలో ఈ షరతుపై చర్చల్లో పీటముడి పడొచ్చనేది అందరూ అనుకునే మాట. అందుకే ఈ కోణంలోనే ఇప్పుడు అమెరికా ఇరాన్ షరతులకు ఎలా స్పందిస్తుందనేది చూడాలి.